నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఓ గుహలో తన 2 పిల్లలతో రహస్యంగా జీవిస్తూ వార్తల్లో నిలిచిన రష్యా మహిళ నీనా కుటినా ఉదంతం కీలక మలుపు తిరిగింది. ఆమె ప్రియుడిగా చెప్తున్న డ్రోట్ గోల్డ్స్టైన్ ఆమెను కలిసేందుకు ఇజ్రాయెల్ నుండి నేరుగా బెంగళూరు చేరుకున్నాడు. పోలీసులను కలిసి నీనాతో పాటు తన పిల్లలను చూసేందుకు అనుమతి కోరాడు. ఈ సందర్భంగా వారి ప్రేమ, ఆమె అదృశ్యం వెనుక ఉన్న అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గోవాలో ఒకే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నీనాతో పరిచయం ప్రేమగా మారిందని, 2 కుమార్తెలు పుట్టిన తర్వాత కూడా కలిసి జీవించామని గోల్డ్స్టైన్ తెలిపాడు. తాను పని మీద ఇజ్రాయెల్ వెళ్లిన తర్వాత కూడా వారి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని, మరి కుటుంబ పోషణ కోసం ప్రతి నెల రూపాయలు 3.5 లక్షలు పంపించేవాడని, అయితే గత మార్చి నెల నుండి నీనా ఫోన్కు స్పందించడం మానేసిందని, దీంతో ఆందోళన చెంది పనాజీ పోలీసులకు ఫిర్యాదు చేశానని గుర్తు చేసుకున్నాడు. తన పిల్లలను ప్రకృతి ఒడిలో సహజమైన వాతావరణంలో పెంచాలని నీనా ఎప్పుడూ చెబుతూ ఉండేదని, బహుశా అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకొని అడవిలోకి వెళ్లి ఉండవచ్చునని గోల్డ్స్టైన్ పోలీసులకు వివరించాడు. గుహలో ఉన్న నీనా పిల్లలను అధికారులు రక్షించారని తెలియగానే హుటాహుటిన ఇక్కడికి వచ్చానని చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు గోల్డ్స్టైన్ చెప్పిన వివరాలను ధృవీకరించుకొని నీనాతో మాట్లాడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రేమ కథకు ఎలాంటి ముగింపు లభిస్తోందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి ఆసక్తికరమైన కథనాల కోసం వీటీవీ పొలిటికల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. నమస్తే.